2025లో ఎవరైతే తెలంగాణలో ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ అండ్ ఎంఆర్క్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2 క్రైటీరియాస్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుందండి. సో ఒకటి వచ్చేసి పీజీ సెట్ ద్వారా ఉంటుంది అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసి గేట్ జీప్యాడ్. సో ఈ పీజీ సెట్కి సంబంధించిన లాస్ట్ అప్లికేషన్ డేట్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కూడా ఈ వీడియోనే చెప్తాను. సో అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు, ఎవరైనా చేసిన వాళ్ళు మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు గేట్ కావచ్చు, జీప్యాడ్ కావచ్చు, మనకు ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎందులో అప్లై చేయాలి, దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గేట్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళు, మీరు ఉస్మానియా, జేఎన్టీ కావచ్చు, మీకు మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో అది కంప్లీట్గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పీజీ సెట్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు, మీ అప్లికేషన్ ఏమైనా డేటా ఎర్రర్ మిస్టేక్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ మీకు ఎడిట్ ఆప్షన్ 24th May. సో ఆ రోజు వరకు మీరు చేసుకోవచ్చు. సో ఓన్లీ 1 day లెఫ్ట్ ఉంది కాబట్టి ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఫాస్ట్గా చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై పీజీ సెట్. సో ఎవరైతే గేట్ క్వాలిఫై కానోళ్ళు కావచ్చు, జీప్యాట్ క్వాలిఫై కానోళ్ళు కావచ్చు, మీరు పీజీ సెట్ ఎంట్రన్స్ రాస్తేనే మీరు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ చేసుకోవచ్చు. సపోజ్ గేట్ జీప్యాట్ క్వాలిఫై అయితే ఇది రాసినా రాయకపోయినా ఏం పర్లేదు, ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఏం పర్లేదు. ఓన్లీ క్వాలిఫై కాని వాళ్ళు ఎంటెక్ ఎంఫార్మసీ లైక్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంఫార్మసీ ఎంటెక్కి సంబంధించిన కాలేజెస్లో మీరు చేసుకోవాలంటే పక్కా మ్యాండేటరీగా పీజీ సెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ కూడా రాయాలి, క్వాలిఫై కూడా అవ్వాలి. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 25 May. సో ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి అప్లై చేసుకోలేరో మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు గేట్ జీప్యాడ్ ద్వారా ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో, మేము పీజీ సెట్ రాస్తలేము, అప్లై చేసుకోలేము, డైరెక్ట్ మా ర్యాంక్ కావచ్చు, మా స్కోర్ కావచ్చు, దాని ద్వారా మేము అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో పీజీ సెట్ రాసుకోవాలి. సో పీజీ సెట్ రాసిన వాళ్ళకు కౌన్సిలింగ్ అండ్ గేట్ జీప్యాట్ వాళ్ళకు కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో 2 links యాక్టివేట్ చేస్తారు. సో కౌన్సిలింగ్ బై పీజీ సెట్ అంటే అందరూ పీజీ సెట్ ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఒక లింక్ ఇస్తారు, అండ్ గేట్ జీప్యాడ్ ద్వారా ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో సెకండ్ లింక్ ఇస్తారు. సో ఇప్పుడు నేను 2 క్వాలిఫై అయినా అనుకుంటే, లైక్ పీజీ సెట్ రాస్తున్నా, గేట్ కూడా క్వాలిఫై అయినా అనుకుంటే, ఈ రెండిట్లో మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి గేట్. సో గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో కొంతమంది పీజీ సెట్ ఉంటుంది, జీప్యాట్ ఉంటుంది ఎంఫార్మసీ వాళ్ళకు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జీప్యాట్ వాళ్ళకి ఇస్తారు. సో ఫస్ట్ వాళ్ళకి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పీజీ సెట్ వాళ్ళకు ఇస్తారు. సో కాకపోతే ఇక్కడ జీప్యాట్ కావచ్చు, గేట్ కావచ్చు, ఇలా క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. సో పీజీ సెట్ రాసే వాళ్ళు మంచి మార్క్స్ వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఆఫ్టర్ పీజీ సెట్ రిజల్ట్స్ తర్వాతనే మీకు ఇదే పీజీ సెట్ వెబ్సైట్లోనే యాక్టివేట్ చేస్తారు. కౌన్సిలింగ్కి సంబంధించి మొత్తం అందులోనే ఉంటుంది. సో దానికి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా అవసరం లేదు. ఈ పీజీ సెట్ క్యాండిడేట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంబైన్డ్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో ఈ పీజీ సెట్, గేట్, జీప్యాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీజీ సెట్ ఎగ్జామ్స్ వచ్చేసి 16th to 19th. సో ఒక్కొక్క బ్రాంచ్ లైక్ సివిల్, మెకానికల్, ట్రిపుల్, సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఫార్మసీ వాళ్ళకి సపరేట్ డేట్స్ ఉంటాయి. సో మీ యొక్క డే, మీ యొక్క స్లాట్ రోజు మీరు ఎగ్జామ్ రాయాలి. సో 16th to 19th మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్ రోజు. సో ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో మీకు పేపర్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ ఓసీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 మార్క్స్. సో మినిమం 30 మార్క్స్ వస్తేనే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ అంటూ ఉండదు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఓన్లీ 30 మార్క్స్ వస్తేనే సీట్ వస్తుందా అంటే రాకపోవచ్చు. సో ఇంకా కొంచెం బెటర్ మార్క్స్ వస్తే మీకు మీరు అనుకున్న కాలేజ్ వస్తుంది. సో మీరు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న ప్రైవేట్ కాలేజెస్లో మీకు నచ్చిన ఎంఫార్మసీ కావచ్చు, నచ్చిన పీజీ సెట్ కావచ్చు, కొద్దిగా మంచి ఈ ఎగ్జామ్ రాస్తే మీరు డైరెక్ట్గా అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించింది. సో ఇప్పుడు ఎవరైతే గేట్ జీప్యాట్ క్వాలిఫై అవ్వలేరు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ రావాలి అంటే మినిమం మార్క్స్ ఎన్ని ఉండాలంటే మీ 120 మార్క్స్కి 70+ క్రాస్ అయితే మీకు మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఏదైతే ఒక 10 days ఆ టైం ఉందో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ కావచ్చు, కాకతీయ కావచ్చు, సో ఇలాంటి యూనివర్సిటీలో మీకు మంచి సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఎవరైతే పీజీ సెట్ అప్లై చేసుకోలేరో మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటే పీజీ సెట్ ఎంట్రన్స్ మ్యాండేటరీగా రాయాలి. సో వెళ్తే పీజీ సెట్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే గేట్ ద్వారానే వెళ్ళొచ్చు. అదే ఎంఫార్మసీ వాళ్ళు పీజీ సెట్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే జీప్యాట్ ద్వారానే వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్
గేట్ జీప్యాట్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ పీజీ సెట్, కాకపోతే జీప్యాట్ అండ్ గేట్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి పీజీ సెట్లో మంచి ర్యాంక్ వస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎడిట్ చేసుకోండి, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో కూడా చూడండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, మీకు ఏమైనా కెరీర్ గైడెన్స్ కావాలన్నా, సో పీజీ సెట్ కౌన్సిలింగ్ వరకు మీకు కంప్లీట్గా గైడెన్స్ కావచ్చు. ఏ కాలేజెస్ ఎట్లుంటాయి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు ఎప్పుడు వస్తుంది కౌన్సిలింగ్, సో ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సింపుల్ డౌట్, లైక్ చిన్న డౌట్ ఉంది, సో అలాంటివి అయితే ఏం చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు అన్ని కౌన్సిలింగ్ వరకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఎట్లుంటుంది కౌన్సిలింగ్, ఎట్లా పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది, ఆ గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే వేరే కోర్సెస్, లైక్ మీకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే వేరే కోర్సెస్ సైడ్ పీజీ చేసుకోవాలి, నాకు హాస్టల్ కావాలి, నాకు ఎంటెక్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక హాస్టల్ కావాలి యూనివర్సిటీలో, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, సో వేరే కోర్సెస్కి ఎలా డిమాండ్ ఉంది, సో ఎంటెక్ ఇష్టం లేదు, వేరే కోర్స్ ఏం చేయాలి, సో అలాంటివి డౌట్స్ ఉన్నా కింద వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దానికి సంబంధించిన అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.